హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాం. ముందుగా ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. సో ఉడకబెట్టిన ఎగ్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది టొమాటో పేస్ట్ అనమాట. దీంట్లో ఏమేమి వేసినా అంటే టొమాటో, కొబ్బరి, పెరుగు అండ్ పుదీనా 4 వేసి మిక్సీ. సో ఇలా పేస్ట్లా చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక గ్లాసు 2 గ్లాసులు నెయ్యి పోసుకోవాలి. నేను ఈ 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట బియ్యము. ఇట్లా తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి ½ an hour. సో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలన్నమాట. సో ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ తీసుకోవాలి. కొంచెం వేడవ్వాలి ఆయిల్. సో వేడయ్యాక ఆనియన్ వేసుకోవాలి. కొంచెం ఎందుకంటే కొన్ని బ్రౌనిష్ ఆనియన్స్ కావాలన్నమాట, కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను. కలుపుకోవాలి. కొంచెం బ్రౌనిష్ అవ్వాలన్నమాట ఆనియన్స్. సో లైట్గా బ్రౌనిష్ అయింది కదా, ఇప్పుడు ఈ బ్రౌనిష్ అయిందని పక్కకు తీసుకోవాలి. దీన్ని పక్కకు తీసుకోండి. చిన్న ముక్క బట్ట తీసుకున్నాం అన్నమాట. దీనిగాక ఎగ్స్ వేసుకోవాలి. కొంచెం పైన వేయించాలన్నమాట. పైన వేయించాలి. లైట్గా బ్రౌనిష్ అయింది కదా, దీన్ని పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయాలి జీలకర్ర, చెక్క, లవంగం, ఆకు, యాలక్కాయలు, పువ్వు, మిరియాలు, పచ్చిమిర్చి, ఇవన్నీ దీంట్లో వేసారన్నమాట. ఇది వేగాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆనియన్,
కరివేపాకు కొంచెం వేగాక పుదీనా కొంచెం, పుదీనా కొంచెం వేగాక ఆల్మోస్ట్ వేగింది బ్రౌన్. పుదీనా వేగాక టమాటో పేస్ట్, మనం పెట్టేసుకున్న టమాటో పేస్ట్, కొంచెం ఆయిల్ తేలే వరకు వేయాలి. సో కొంచెం అలా ఉడికాక దాంట్లో ఉప్పు అండ్ కారం, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, సో బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోవట్లేదు. బిర్యానీ మసాలా వేసుకున్నాను. సో బిర్యానీ మసాలా స్కిప్ చేస్తాను అనమాట వీడియోలో. యాక్చువల్గా మాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి టమాటో పెరుగు వేసుకున్నాను అనమాట. సో పెరుగు కొంచెం వేసుకోవాలి, అది మీ ఇష్టం. నాకైతే గ్రేవీ కావాలి కాబట్టి నేను పెరుగు వేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ తేలింది. ఆయిల్ తేలిందంటే అయిపోయినట్టు అనమాట, గ్రేవీ ప్రిపేర్ అయినట్టు. సో నేను కొంచెం పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు రైస్లో గ్రేవీ కావాలన్నమాట. కొంచెం పక్కన పెట్టేసుకుంటాను. మనం ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నామో అన్ని గ్లాసులు మనం డబుల్ నీళ్ళు పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలన్నమాట. సో నేను ఇట్లాంటి 2 గ్లాసులు పోస్తున్నాను బియ్యం. సో ఇప్పుడు నేను 4 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాను. ఒకటి, 2, 3, 4. అంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. సో నీళ్ళు పొంగొచ్చాక ఇది నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఆఫ్ పెట్టేస్తాను. 15 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఉడికిందన్నమాట. దానిపైన కొత్తిమీర వేసుకోవాలి.
వేసుకోవాలి. అండ్ వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. దీనిపైన ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.